యాట్లపాలెం బాణసంచ పేలుడు ఘటనలో అలాగే వల్లూరు రవి అనే యువకుడు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక పెళ్ళే ఒక పాప కూడా ఉంది. ప్రధానంగా కుటుంబ సభ్యులు ఈ ఎవరైతే రవి దూరమైన నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీళ్ళంతా కూడా రవి ఏదైతే ఈ బాణసంచ తయారీ కేంద్రంలోకి వెళ్తారో వెళ్ళొచ్చినటువంటి ఆ కూలి పనితోనే వాళ్ళంతా కూడా జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుటుంబం సంబంధించిన పెద్ద దిక్కును కోల్పోతే ఒక పక్కన తల్లి అలాగే భార్య కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. అలాగే తోటి సోదరులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా చెప్పం పనిలోకి ఎప్పుడు వెళ్ళారు రవి? వెళ్ళే ముందు ఏమన్నా మాట్లాడారు మీరు? 2 రోజులేనండి. నిన్న వెళ్ళాడండి. మధ్యాహ్నం మా పిల్లని స్కూల్కి పెడితే పిల్లని తీసిరా అని చెప్పారండి నాకు. తీసుకురావడానికి వెళ్ళండి. మా పెద్ద ఆడపడుచు అన్నం పెట్టిందండి, తిన్నారండి. కాసేపు పిల్లని తీసుకొచ్చేసి పిల్లతో ఆడుకున్నాడండి. ఆడుకున్నాక 1:30కి బయలుదేరిపోయాడండి పనికి. 2 అయ్యేటప్పటికి పేలుడు వినిపించిందండి. ఏ ట్రాన్స్ఫర్ అనుకున్నామని మేము 2 సార్లు దబ్బమని సౌండ్ వినిపించిందండి. అంతే అండి. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారా అందరూ? సంవత్సరం పట్టించి పని ఏమి లేదు సార్. అంతకుముందు ఏం చేసేవారు? అదే పని సార్. అదే పని చేస్తున్నారు. ఇది ఇందులోకి ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నాడు? సంవత్సరం నుంచి అండి. సంవత్సరం నుంచి వెళ్తున్నాడు సార్. పాప ఒకటి ఉన్న పాప ఏం చదువుతుందమ్మా? పాప అంగన్వాడికి పంపిస్తున్నానండి. అంగన్వాడికి పంపిస్తుంది. పిల్ల ఎన్నాళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. రవి మరి చదువుకున్నాడా? రవి ఏమన్నా చదువుకున్నాడు. 7వ తరగతి చదువుకున్నాడు. రవికి సంబంధించి తల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, రవి మీ ఎంతమంది కుమారులు? రవి పెద్ద కుమార్తె ఒకరితండి, 2వ కుమారి, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. మా ఆయన గారు ఎప్పుడో చచ్చిపోరండి. 6 సంవత్సరాలు అయిందండి చచ్చిపోయి. అప్పుడు కానీ ఆ పిల్లాడు పోసేకారం మీదే మేము జీవిస్తున్నాం సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి ఆ పాపలకి. బాబుతోనే ఉంటున్నానండి నేనండి. మాకు ఇల్లు కూడా లేదు సార్. మేము ఈ పాపకి ఇల్లు లేదండి, మాకు లేదండి. అలాగ ఉంటున్నాం సార్. మరి నిన్న అలాగ అయిపోయిన కానీ నిన్న నుంచి మేము అలాగా ఏడుతూనే ఉన్నాం సార్. మరి వచ్చిన వాళ్ళకి అలాగా సమాధానం చెప్పమంటే ఇలాగే చెప్తున్నాను సార్. మరి మాకు తోసింది అదే సార్. మరి అందరూ కలిసి ఉంటారా రవి? మీరు అందరూ కూడా కలిసే ఉంటాం సార్. నేను లేను సార్, పనికి వెళ్ళానండి. నేను పనికి వెళ్ళానండి. ఏమవుతారు రవి? ఏమవుతారు? మా తమ్ముడు అండి. తమ్ముడు మరి తమ్ముడు ఎన్నాళ్ళ నుంచి అందులో పనులకు? సంవత్సరం నుంచి వెళ్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు 1 గంటకే భోజనానికి వచ్చారండి. భోజనానికి వచ్చాక ఇలాగ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి కళ అనేసి అలా మిస్సెస్ చెప్పారండి. తర్వాత నన్ను భోజనం పెట్టక్కంటే పెట్టానండి. పెడితే కాసేపు పాపతో ఆడుకున్నాడండి. 1:30 అయిపోతుంది కదా అక్క, వెళ్ళిపోవాలనేసి అన్నాడండి. ఇంకా టైం ఉంది కదరా, ఇంకా పావుగంట అనేసి అన్నానండి. లేదు, చాలా నడిచి వెళ్ళాలి కదక్క, సైకిల్ చూస్తే ఆగిపోయింది, నడుచుకుంటా వెళ్ళాలా, పావుగంట ముందు వెళ్ళిపోవాలా, టైం అయిపోతుందని వెళ్ళిపోయారండి. వెళ్ళిన పావుగంటలో పేలిపోయిందండి. పెద్ద సౌండ్ వచ్చేసిందండి. సౌండ్ వచ్చేసి వెంటనే ఏంటంటే ఇలాగ బాణసంచి అనేసి అందరూ పరిగెట్టుకుంటా వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఎవరో తెలియలేదండి అంత జనంలోని. ఏడుచుకుంటూ వచ్చేస్తే మళ్ళీ మా పిల్లల్ని పంపించానండి. మా అబ్బాయిని పంపిస్తే మా అబ్బాయి ఎక్కడ ఎదిగినా కనిపించలేదంటండి. తర్వాత లాస్ట్కి రాత్రి హాస్పిటల్లో తీసుకెళ్ళామని చెప్పారు సార్. ఇది పరిస్థితి. రవి అంటే ప్రధానంగా నిన్న మధ్యాహ్నం సమయం భోజనానికి రావడం, అలాగే తన పాప చిన్నారి ఎవరైతే ఉన్నారో చిన్నారిని అయితే స్కూల్ నుంచి తీసుకురమ్మని కొంచెంసేపు ఆడుకుని కూడా రవి అయితే వెళ్ళారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన భారీ విస్ఫోటనం చిన్న కుమార్తెతో ఆడుకుని వెళ్ళిన నేపథ్యంలో కొంతసేపటికే భారీ విస్ఫోటనం అయితే సంభవించింది. ఈ నేపథ్యంలో మొదటిగా ఏదో భూకంపం వచ్చినట్టుగా మొత్తం అందరూ కూడా ఇదే భావించారు. కానీ ఈ ఘటనలో వల్లూరు రవి ఏదో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కలిపిస్తున్నారు. తన ఆ కుమారుడి యొక్క వచ్చేటటువంటి ఆ కూలీ నాలితోనే వీళ్ళందరూ కూడా కుటుంబ పోషణ, కనీసం ఇల్లు కూడా సరైనటువంటి ఇల్లు కూడా లేకపోవడంతో ఆ యొక్క పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్నారి అప్పుడు అనాథ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇప్పుడు అన్ని విధాలు కూడా అంటున్నారు. ప్రధానంగా ఇప్పుడైతే 20 లక్షల రూపాయల చెక్కులు కూడా అందించినప్పటికీ ఆ యొక్క ఏదైతే తన లేని లోటును తీరలేదంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా ఆ వల్లూరు రవి కోసం అయితే వీళ్ళందరూ కూడా శోకసముద్రంగా అయితే
అయితే ఈ యొక్క ప్రాంతం అంతా వెలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ యొక్క యాట్లపల్లి గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.